హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? సో చిన్న చిన్న వీడియోస్ నేను పెట్టడం వల్ల కొంతమంది చాలా బాగున్నాయి, బాగా చెప్తున్నారు అనేసి అన్నారు. సో అంటే నేను చెప్పాను ఒక విషయం ఏంటంటే, ఎవరికి ఏది కనెక్ట్ అవుతుంది అనేది తెలీదు. వాళ్ళకి ఏం నచ్చుతుంది అనేది తెలియదు కదా. సో పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్ తీసుకుంటారు, నెగిటివ్ తీసుకున్న వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు. అది మనకి అన్నెసరీ టాపిక్. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే, ఒక విషయం చిన్న చెప్తాను నేను. అది ఏంటంటే, మీరు ఎవ్వరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు. నేనైతే ఇదే చెప్తా. మీరు ఎవ్వరి దగ్గర మీ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నా, చిన్న వస్తువు ఉన్నా, లేకపోయినా, ఈవెన్ మీకు భోజనం చేయడానికి భోజనం లేకపోయినా, మీరు ఎనీ కష్టంలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఏ పర్సన్ కూడా మీకు హెల్ప్ చేయరు, రారు. కాబట్టి ఎవరి దగ్గర మీరు తగ్గాల్సిన అవసరము లేదు. దేవుని దగ్గర మాత్రమే మీరు అడగండి. దేవుడి దగ్గర మాత్రమే మీరు తగ్గించుకోండి. తగ్గించుకునే స్వభావం ఆయన దగ్గర మాత్రమే ఉండాలి తప్ప మనుషుల దగ్గర మాత్రం కాదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, మన బలహీనతల్ని ఎప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు. బలహీనతలు నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి చెప్తావో, నీ బలహీనతను తీసుకొని వచ్చి దాన్నే పదే 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 మిమ్మల్ని ఇంకా కృంగదీస్తారు. వాళ్ళు చేసే హెల్ప్ వాళ్ళ నుంచి ఏముండదు, ఇంకా వాళ్ళు మిమ్మల్ని కృంగదీస్తా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్ని మీరు భరించలేక ఇంకా సిక్ అవుతారు. సో ఇంకొకరికి మనం వెయిట్ ఇచ్చి మనం చెప్పడం వల్ల మనకి పాజిటివ్‌నెస్ అనేది మనకి రాదు. ఇంకా నెగెటివ్‌లోకి వెళ్ళిపోయి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తది. సో ప్రతి ఒక్కరు కూడాను మీకు మీరే రాజుగా, మీకు మీరే రాణిగా, మీకు మీరే సపోర్టివ్‌గా నిలబడండి. బీ స్ట్రాంగ్‌గా ఉండండి. ముందుకు వెళ్ళండి. కానీ ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వకండి. ఏదైనా సరే డిపెండ్ అవ్వద్దు. దేవుడిని అడగండి, ఖచ్చితంగా మీకు బ్లెస్ చేస్తాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.